దయచేసి కూర్చుందాం. కొద్ది నిమిషాలు ప్రభు మాట్లాడడం ఇందా కొద్ది నిమిషాలు ఆయన దయగలిగిన మాటలు వినడానికి ప్రయత్నించాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మతిమరుపు మనకి మతిమరుపు. ఆ మతిమరుపు లేకపోతే ప్రభు సన్నిధిలో హల్లెలూయా అనగానే మన మనసంతా పులకరించి రెండు చేతులు వాటి అంతటా అవే పైకి లేవాల్సిన పని ఉంది. మనస్సు పులకరించకపోతే నీ చేతులు లేవవు, నీ కాళ్ళు పనిచేయవు. దేవుని మాటలు ఒక కదలిక ఉంది. దేవుని ఆత్మ మనల్ని కదిలిస్తుంది. ఆయనను స్తుతించడం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో మన హృదయంలో ఒక కదలిక వస్తుంది. దాని అంతటా అదే మన అవయవ. దేవుడు మనల్ని నడిపిస్తే దేవునికి స్తోత్రం. సమయం చాలా అయింది. ఇప్పటికే మన మధ్యలో బ్రదర్స్ కొద్ది నిమిషాలు మనతో వాక్యాన్ని పంచుకుంటారు. విందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హుషారుగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడిన మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకుందాం. అతిశయించు వారు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకొనుడు మాత్రమే యోగ్యుడు కాని తన్ను తాను మెచ్చుకొనివాడు యోగ్యుడు కాదు. హల్లెలూయా. అతిశయించు వారు ప్రభువునందే అతిశయించాలి. తన్ను తాను మెచ్చుకున్నవాడు, తనకు తాను తన జీవితంలో గొప్పవాడని చెప్పుకుంటున్న వాడి జీవితంలో యోగ్యుడు కాదు, కానీ దేవుడు మెచ్చుకున్నవాడు మాత్రమే యోగ్యుడు. హల్లెలూయా. గత బల్లారాధన ముందు శనివారం రోజు కూడా ఇదే చెప్పారు. మరి గమనించారా లేదా? మరి ఆయన మెచ్చుకున్నవాడు మాత్రమే యోగ్యుడు. లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనించాం. పొద్దున ఒక మాట చెప్పి ఉన్నారు, ఎవడైనా అగ్రహ పీఠము ఎదుట, ఆ యొక్క అగ్రహ పీఠం ఎదుట ఆ యొక్క ముందుగా తన జీవితంలో అగ్రహ స్థానాన్ని కోరుకోవద్దు అంటున్నాడు. ఎందుకు? ఈ అగ్రహ స్థానములు కోరుకున్న వాని జీవితంలో నీకంటే ఒక గొప్పవాడు వస్తే ఇక్కడ నుంచి నిన్ను తీసి ఆ చివరకు తీసుకెళ్తాడు. కనుక నీ జీవితంలో ఏం చేయమంటున్నానంటే, మొదటే నీ స్థితిని బట్టి ఆ యొక్క చివరి ఆ కడపటి స్థితిలో ఉంటే
దేవుడు మొదటి స్థితికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి చూస్తున్న మాటల్లో బట్టి ప్రభువు మెచ్చుకున్నవాడు మాత్రమే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. మనకు తెలిసిన మాటలే, కాకపోతే సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో 9వ వచనంలో ఇద్దరు వ్యక్తులు కనబడుతూ ఉంటారు. దేవాలయంలోనికి ఇద్దరు మనుషులు వచ్చారు. ఆ దేవాలయంలోనికి ఇద్దరు మనుషులు కనబడుతున్న వారు జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి పరిచయుడు, రెండో వ్యక్తి సుంకరి. ఈ పరిచయుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను దొంగని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను చోరుని కాదు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఆ లేఖనాల్లో చూస్తున్న మాటను బట్టి ఇక్కడ ఉపమాన రీతిలో ఎందుకు చెబుతున్నాడంటే, తన్ను తాను నీతిమంతుడుగా అనుకొని ఇతరులను తునీకరించు వారు ఉన్నారంట. మనిషి యొక్క జీవితం అంతా అదే స్థితిలో ఉంది. వారి జీవితాలను బట్టి మేమే గొప్పవారిగా ఉన్నాం, మేమే గొప్ప స్థానంలో ఉన్నాం, మేమే మా జీవితాలలో మా యొక్క స్థితిని బట్టి మేము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం అని చెప్పుకుంటూ ఉన్న స్థితి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో మనం అనుకోవటం కాదు, కానీ దేవుడు మన పట్ల మన జీవితాలలో ఇచ్చిన దాన్ని బట్టి మనకు ఆయన మెచ్చుకోవాలి. హల్లెలూయా. మనకు తెలిసిన భక్తుడే ఉదయకాలం మాట్లాడిన మాటలను బట్టి యోబు భక్తుడి గురించి ఎంతగానో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నా భక్తుడిని చూసావా, నా భక్తుడు ఎలా ఉన్నాడు? ఆయన యొక్క జీవితంలో నీతిగా నడిపించబడుతున్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నాడు అని చూస్తాడు. ఇప్పుడు మనకు కావాల్సినది ఏమిటంటే ఆయన మెచ్చుకోవాలి, కానీ మన జీవితాలలో మనల్ని మనము హెచ్చించుకునే స్థితిలోనికి రాకూడదు. ఇక్కడ ఈ లేఖనాల్లో సెలవిస్తున్న మాటను బట్టి అగ్రహ స్థానాన్ని నువ్వు కోరుకోవద్దు. ఈ అగ్రహ స్థానాన్ని కోరుకుంటే నీ జీవితంలో నీకంటే గనుడు వచ్చినప్పుడు నీ జీవితంలో నీ స్థానం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే చివరికి వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ విషయాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనపడతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అగ్రహ స్థానం, పరలోకమందు ఆయన స్థానం వేరు. ఆ స్థానాన్ని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వచ్చాడంటే చివరిది యొక్క కడపటి స్థితికి వచ్చాడు. లేఖనాలు చెబుతూ ఉంటాయి, మొదటివాడు కడపటివాడు అవుతాడు, కడపటివాడు మొదటి స్థితికి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? ఆయన స్థానం ఎక్కడంటే అగ్ర స్థానమే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ స్థానాన్ని తగ్గించుకొని కడపటి స్థితికి వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడంటే తన జీవితంలో ఎంతగా తగ్గించుకున్నాడంటే మరణము పొందినంత విధేయతను చూపించిన వాడే తాను తగ్గించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాల్లో ఏం కావాలంటే, మన జీవితాల్లో మెచ్చుకోవాలంటే మన స్థితిని బట్టి మనకు చూపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మార్గం. హల్లెలూయా. ఆ మార్గాన్ని మనం చూసి ఆ మార్గంలో ఎలా అనుసరించాడో, ఆ మార్గంలో ఏ విధమైన స్థితిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వెంబడించాడో అదే స్థానంలో మన జీవితాలు వెంబడించాలి. హల్లెలూయా. అలాంటి స్థితిలోనికి వస్తే ఆ ఉన్నతమైన స్థితికి వస్తాం. హల్లెలూయా. చిన్నగా ఒక పోలిక చూపిద్దాం అనుకున్నా, నాకు టైం లేదు, ఈ సమయం తక్కువ. అది ఈ శనివారం ఉదయం అయితే కొంచెం అది టైం ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితంలో తను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన అగ్రస్థానాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు ఈ యొక్క చివరి కడపటి స్థితికి ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఈ లేఖనాల్లో చదువుతున్న మాటను బట్టి ఇప్పుడు అంటున్నా, నీకన్నా ఎవరైనా గొప్పవాడు వస్తే, ఒక గనుడు వస్తే, ఆ గనుడు పిలువబడతాడు. పిలువబడిన వాడు ఎక్కడికి వస్తాడంటే అగ్రహ స్థానానికి వస్తాడు.
ఇప్పుడు అగ్రస్థానానికి ఎవరు పిలువబడ్డారు? ఎవరి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి త్రోయబడిన పరిస్థితి వచ్చింది? కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఒక వ్యక్తి కనపడుతుంది. వారి స్థానం ఎక్కడిది? వారి యొక్క స్థానం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానము చేయుచున్న వారి మధ్య ఉండవలసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేయబడిందంటే తన జీవితంలో అనుకుంటుంది, తన మనసులో అనుకుంటుంది, నా సింహాసనము ఆయన సింహాసనము కన్నా హెచ్చించుకుందును. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? తన స్థానాన్ని ఎక్కడ కోరుకుంటుందంటే అగ్రస్థానాన్ని కోరుకుంటుంది. ఆ యొక్క అగ్రస్థానాన్ని కోరుకొని ఇప్పుడు ఏం చేయబడుతుందంటే మనసులో అనుకుందంటే అది మనసులో అనుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడికి త్రోయబడుతుంది? ఎక్కడికి త్రోయబడుతుందంటే తన జీవితంలో ఇప్పుడు భూమి మీదకు త్రోయబడిన పరిస్థితి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎక్కడున్న స్థానం అది? ఆ యొక్క స్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటే మొదటలో ఉన్న స్థానాన్ని బట్టి ఇప్పుడు అది త్రోయబడటానికి కారణం ఏమిటంటే దానికన్నా గొప్పవాడైన ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు గనుడుగా కనపడుతున్నాడు అని అంటున్న మాట అదే కదా. అగ్రహ స్థానమును కోరుకోవద్దు. అగ్రహ స్థానం నీకంటే ఒక గొప్పవాడు వచ్చినప్పుడు నీ స్థితిని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావంటే ఆ యొక్క కడపటి స్థితికి వెళ్ళిపోతావు. ఇప్పుడు ఏం చేయబడిందంటే ఈ యొక్క స్థానంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క లూసిఫర్ తేజో నక్షత్రమా ఏ కూచుక్క నువ్వెందుకు ఈ విధమైన స్థితిలో నీకు పడిపోతివి? ఎక్కడ పడిపోయింది? భూమి మీదకి పడిపోయింది. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు స్థానాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడిగా కనపడుతున్నాడు. ఈ యొక్క లూసిఫర్ యొక్క జీవితం ఏమో ఆ అగ్ర స్థానం కన్నా హెచ్చెత్తుకొని తన జీవితంలో అక్కడున్న స్థానాన్ని బట్టి ఈడోబడి భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేయబడుతున్నాడంటే మరలా అగ్రస్థానానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. ఎలాగెళ్తున్నాడు? ఆ అగ్రస్థానానికి వెళ్ళడానికి కారణం ఏమిటి? ఆ అగ్రస్థానానికి వెళ్ళటానికి తన జీవితంలో ఏ కలిగి ఉన్నాడు అంటే తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే ఎంతగానో తన జీవితంలో నీతితో ఏ పాపము చేయని వాడై దూషింపగా ఆయన నోట ఏ కపటము లేకుండా తన జీవితాన్ని కాపాడుకున్నాడు కనుకనే ఇప్పుడు అదే స్థానానికి వెళ్తున్నాడు, అగ్రస్థానానికి. హల్లెలూయా. ఇప్పుడు అగ్రస్థానానికి వెళ్ళిన ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? మళ్ళీ ఈ యొక్క మొదటి భాగానికి వెళ్తాడు. ఇద్దరు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన వారు, ఒక వ్యక్తి ఏమో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఈ సొంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, నా రాబడి అంతలో 10వ భాగం 10వ భాగం ఇస్తున్నా అని చెబుతున్నాడు. కానీ తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క స్థితి, తన యొక్క స్థానాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నాడు. ఏ కాడికి తను నీతిమంతుడు అనుకుని తను మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట అదే కదా, తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. మనిషి యొక్క జీవితం ఏం చేయబడుతుందంటే, మనిషి యొక్క స్థానం ఏం చేయబడుతున్నారంటే వారిని వారు ఏం చేసుకుంటున్నారంటే మెచ్చుకుంటున్నారు. వీరికంటే మేము గొప్పవారమే. మరి ప్రభువైన యేసుక్రీస్తు అలా మెచ్చుకోలేదే. ఆయన ఎక్కడా మెచ్చుకోలేదు, ఎక్కడ గొప్ప చెప్పుకోమని చెప్పలేదు. ఆయన తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే స్వస్థపరిచినప్పుడు అంటున్నాడు, ఏం మాట్లాడొద్దని చూస్తున్నాడు. అక్కడ ఆ యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ తన స్థితిని బట్టి తన స్థానాన్ని నేనే అని చెప్పుకోకుండా వెంబడించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు.
ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే, నేను నీతిమంతుడిని, నేను ఈ విధమైన స్థితిలో ఉన్నాను, నేను దొంగల వల్ల లేను, వ్యభిచారుల వల్ల లేను, చోరుల వల్ల లేను, నేను అన్యాయస్తుల వల్ల లేను, ఈ సోకరి వల్లే ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి తనని హెచ్చించుకుంటున్నాడు. మరి ఇప్పుడు సుందర్ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆకాశం వైపుకు కన్నులెత్తటకు ధైర్యము చాలక రొమ్మ కొట్టుకొనొచ్చు పాపినైన నన్ను కరుణించయ్యా అంటున్నాడు ఆయన. అంటే ఆయన జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాడు, ఎలా నడిపించబడ్డాడో, ఎలాంటి ఏ స్థానంలో తన హృదయము ఉన్నదో ఆ స్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఆ స్థానాన్ని బట్టి తన జీవితంలో ఎక్కడికి తీసుకెళ్తున్న వాడిగా తన జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు తన యొక్క స్థితిని బట్టి కడపట స్థానంలో తన జీవితాన్ని అప్పగించుకున్న స్థితిని బట్టి ఇప్పుడు ఆయనని మొదటి స్థానానికి తీసుకొస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నవాడు, ఏ స్థానానికి తీసుకొచ్చబడుతున్నాడో జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఇక్కడ ఏం చేయబడాలి? ప్రభువు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకున్నట్టుకు మన జీవితాలలో ఏం కావాలి? నీతి, యథార్థత, భయభక్తులు, చెడుతనములను అసహించుకుంటా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన మార్గం, ఈ మార్గంలో మనం నడిపించబడితే ఇప్పుడు ఏ స్థానానికి వెళ్ళాడు ప్రభువైన యేసుక్రీస్తు? చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా యొక్క తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చొండనిచ్చెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు జయించాడు. ఈ జయించిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఆ అగ్రహ స్థానము దేవుని యొక్క స్థానానికి వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆడ కూర్చున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను ఎక్కడున్నానో అదే స్థానానికి జయించిన ప్రతి వాణ్ణి నేను అక్కడ కూర్చొండనిచ్చేదను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన స్థానం ఎక్కడ కోరుకోవాలి? మన స్థానాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? మన స్థానమును జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న మాటలను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పోలిక ఎలాంటిదంటే, ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ 5వ వచనంలో అంటున్న మాట, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. ఏం కలిగి ఉన్నాడు ఆయన? దేవుని యొక్క స్వరూపం చేత తన జీవితంలో మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే ఏమీ లేనివాడిగా. అతనికి కలిగి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో ఎంతగా కలిగి ఉన్నా ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే, తన జీవితంలో నాకేది లేదు, ఏమీ లేనివాడిగా మార్చబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఒక రిక్తునిగా చేయబడ్డాడు. ఈ రిక్తునిగా ఎందుకు చేయబడ్డాడంటే, తన యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుకు తను దేవుడికి అప్పగించుకున్నాడు. తండ్రి అయిన దేవునికి. ఎందుకు తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు? తన యొక్క ప్రణాళిక, తన యొక్క జీవితంలో ఎలాంటి స్థానంలో ఉన్నాడో, ఆ తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడో అదే ప్రదేశానికి వెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే జీవితాన్ని కలిగి నడిపించబడడానికి, ఆ యొక్క స్థానానికి వెళ్ళడానికి తండ్రి అయిన దేవునికి ఆది ఇష్టమై ఉన్నది. ఇప్పుడు ఏం చేయబడాలి అంటే, మన జీవితంలో ఆ కడపటి యొక్క స్థానానికి రావాలి. ఈ కడపటి స్థానంలోనికి వచ్చి మన జీవితాలను బట్టి మనకి ఏమీ లేని వారిగా మార్చబడాలి. ఇది కష్టమే మార్చబడటం.
ఉన్నదానిలో చాలా వరకు గొప్పవారిగా మేము చెప్పుకుంటూ తన యొక్క జీవితాల్లో నడిపించబడుతున్న స్థితులు ఉంటాయి. మరి మన ప్రియమైన యేసుక్రీస్తు ఏది చెప్పుకోలా, ఒక విషయంలో అప్పగించబడినప్పుడు మాత్రమే మాట చెప్పాడు. మాట ఏమని చెప్పాడు? అప్పగించబడుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కత్తి తీసుకొని చెవు నరికినప్పుడు చెబుతున్నాడు, నేను పిలిస్తే ఏమొస్తుంది చెప్పండి? నేను వినలేదా ఎప్పుడు? అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన యేసుక్రీస్తు ఆ స్థానాన్ని కూడా విడిచిపెట్టాడు. నేను పిలిస్తే ఒక సమూహం వస్తుంది, ఆయన సమూహం వచ్చింది అని చెప్తున్నాడు. కానీ అక్కడ ఏం కావాలి? దేవుని యొక్క చిత్తం జరగాలి. దేవుని యొక్క చిత్త ప్రకారం ఆ యొక్క వ్యక్తి నడిపించబడ్డాడు. ప్రియమైన యేసుక్రీస్తు ఎంతగా నడిపించబడ్డాడు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క స్థితి కన్నీళ్లతోనూ రోదనతోనూ తన యొక్క జీవితంలో ఎంతగా తన స్థితిని బట్టి అప్పగించుకున్నాడో ఒకసారి చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 'అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడుగా ఉండుటకు 7వ వచనం శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అంగీకారం ఎందుకు? దేనికి అంగీకరించబడ్డాడు? ఏ స్థానానికి అంగీకరించబడ్డాడు అంటే ఇప్పుడు ఆగ్రహస్థానంలో ఆ యొక్క వ్యక్తి అంగీకరించబడడానికి కారణం ఏమిటంటే తన యొక్క జీవితంలో ఏం చేయబడ్డాడంటే శరీరధారి యొక్క ఉన్న దినాలలో మహారోదనతో కన్నీళ్లతో తన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థనలు యాచనలు సమర్పించేవాడిగా ఉన్నాడు. ఆయన ప్రియమైన యేసుక్రీస్తు ఆ మరణము నుంచి తప్పించగలిగిన దేవునికి తను తాను అప్పగించుకున్నట్లుగా కనబడుతుంది. ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆ తండ్రి అయిన దేవుని ఎదుటికి వచ్చిన మన జీవితాల్లో ఆ తండ్రి అయిన దేవుని ఎదుటికి మనము మన జీవితాలను అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలంటే మన యొక్క స్థితిని బట్టి ఎలా ఉన్నామో ఆ దేవుని ఎదుటికి మన జీవితాలను ఆ కన్నీళ్లతో రోదనతో మన దేవుని సన్నిధిలో ఆ ప్రియమైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఎదుట ఎట్లా అప్పగించుకున్నాడో అలాగే మన జీవితాల్లో కూడా అప్పగించుకునే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని రక్షించగలిగిన దేవుడని, అందుకే కదా ఈ ప్రియమైన యేసుక్రీస్తును మన కొరకు పంపించింది. ఎందుకు? ఒక ప్రణాళిక నెరవేర్చాలని. ఎవరు వారి జీవితాలలో నశించిపోకూడదు. ఏ విధము చేతన వారి జీవితాలలో ఏ మాత్రమో ఈ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ప్రియమైన యేసుక్రీస్తు ఏం చేయబడ్డాడంటే మన కొరకు పంపించబడ్డాడు. అద్వితీయ కుమారుడు అంటాడు కదా, అద్వితీయ కుమారుడు మన కొరకు పంపించబడ్డాడు. ఈయన పంపించబడిన మన స్థితిని బట్టి ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే ఇప్పుడు మన ప్రియమైన యేసుక్రీస్తు చూపించిన మార్గం ఒకటి ఉన్నది. ఆయన చూపించిన మార్గంలో మన జీవితాలు కూడా అదే స్థితిలో వెంబడించాలి. ఎలా వెంబడించాలి? ఇక్కడ చెబుతున్న మాటను బట్టి ఏప్రిల్కి రాసిన పత్రికలో ఈ 5వ అధ్యాయంలో 7వ వచనంలో మాట ఒకటను, ఇంకా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 21, 22 వచనాల్లో కనపడుతున్నది ఏమిటంటే ఆయన స్థితిని గుర్తు చేస్తుంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో కనపడుతుంది కదా, ఈయన ఎంతగా తను దేవుని సన్నిధిలో అప్పగించుకున్నాడు. మనిషిని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు.
నేను అంటున్న మాట ఏమిటంటే, జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలోనికి నేను వచ్చింది పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయడానికి వచ్చా. హల్లెలూయా. పరిచర్య చేసేవాళ్ళు కావాలి, పరిచర్య చేయించుకునేవాళ్ళు కావాలి. హల్లెలూయా. అంటే పరిచర్య చేయడానికి మన జీవితాలను అప్పగించుకోవాలి. ఈ పరిచర్యలో మన జీవితాలు ఎంతగా ఉండాలంటే, మన యొక్క స్థితిని బట్టి ఎంతగా అంటే ప్రాణాన్ని కూడా ద్వేషించుకునే పరిస్థితుల్లోకి రావాలి. కష్టమైంది. ప్రాణం దాకా పోయాం. ఏదైనా పని ఉంటే మన జీవితాల్లో మేము బిజీ, మాకు అవసరం లేదు, పరిచర్య అవసరం లేదు. మరి దేవుడు ఆ స్థానాన్ని విడిచిపెట్టి దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, ప్రతి మనిషి జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నారో వారి జీవితాలను బట్టి పరిచర్య చేస్తూ అనేక మందిని వైపుకు తిప్పుతూ ఉన్న స్థితిలో కనబడుతున్నాడు. కాబట్టి అంత సైన్య సమూహంతో కలిసి ఉన్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడి నుంచి దిగి వచ్చిన ప్రణాళిక ఏమిటి? ప్రణాళికలో అనేక మందిని ఆయన వైపుకు తిప్పి ఆయన ఎదుట వారిని అప్పగించడానికి కదా. ఇప్పుడు నీ స్థానంలో నువ్వు నీ జీవితంలో నీకు ఇచ్చిన పరిచర్యలో నీ స్థితిని బట్టి ఎలా నడిపించబడుతున్నావు? ఎలాంటి స్థానంలో నువ్వు నడిపించబడుతున్న స్థితి ఉన్నది? మంచి దైవజనులు చెబుతూ ఉంటారు సాక్ష్యం. ప్రార్థన చేసుకున్నారంట. ప్రార్థన చేసుకున్న దైవజనులు బట్టి ఉద్యోగం రావాలని ప్రార్థన చేసుకున్నారంట. అంతకుముందు బాగా ఆసక్తితో నింపబడిన వారు ఇప్పుడు ఉద్యోగం వచ్చినాక పరిచర్యకి పిలిస్తే బిజీ అయిపోయారు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ దైవజనులు ఎంత భారం కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి ఎంతగా ప్రయాసపడ్డారంటే, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మాట చెబుతున్న మాట, హైదరాబాదులో ఆ యొక్క వ్యక్తి ఏం చేయబడ్డారంటే, ఒక బస్సు కోసం ప్రయాణం చేస్తూ ఆ బస్సు ఆ విధమైన స్థితిలో ఎక్కబోతూ జారిపడ్డాడు. ఎందుకయ్యా ఇలాగ నడిపించబడుతున్నాం, ఇది కాకపోతే ఇంకో బస్సు వస్తుంది కదా అని చెబుతున్నప్పుడు, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి అని ఆలోచించాక నడిపించబడుతున్న స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు గొప్ప దైవజనుడుగా కనబడుతున్నాడు పాస్టర్ ప్రవీణ్ గారు. కల్వరి ప్రత్యక్షత ఆయన గొప్పగా తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ పరిచర్య కొరకు అంతగా ఆరాటపడుతూ తన జీవితంలో నడిపించబడ్డ వాడిగా ఉన్నాడు. ఇప్పుడు అనేక మందిని రక్షించడానికి కారణమైన వాడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఆయన స్థానం ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క సన్నిధిలో ఒక అగ్రస్థానానికి వెళ్ళడానికి ఒక వ్యక్తిగా, ఒక మార్చబడిన వాడిగా కనబడుతున్నాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ భూలోకంలోనికి వచ్చిన మనుషుల జీవితంలో బట్టి ఈ భూలోకంలో ఉన్న మనుషులందరికీ ఆ పరిచర్య చేస్తూ అనేక మందిని వైపుతూ మారుస్తూ ఆ విధమైన స్థితిలో మారుస్తూ రక్షిస్తూ అనేకమైన రోగాల నుంచి స్వస్థపరుస్తూ, ఇవన్నీ ఎందుకు? వారి జీవితాలను బట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి. ఇప్పుడు ఈ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారి జీవితాలు ఏం చేయబడాలంటే, తగ్గించుకునే స్వభావం చేత నడిపించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎంత తగ్గించబడ్డాడో అలాంటి స్థితిలో మన జీవితాలు కూడా తగ్గించుకునే స్థానంలోకి వస్తే, ఆయన సింహాసనం మీద ఎలా ఉన్నాడో అలాగే ఆయన సింహాసనం ఎదుటకు మనం కూడా వెలుదుముగాక. ఆమేన్. అలాంటి స్థితిలోనికి మనం రావాలి. ఆయన ఎంతగా తన జీవితంలో నడిపించబడ్డాడో, ఎందుకు చూపించాడు ఈ మార్గాన్ని? ప్రణాళికలు ఏర్పరచబడిన వాడు, దేవుని యొక్క మహిమ స్వరూపం చేత ఏర్పరచబడిన వాడేమో ఏం చేశాడంటే, పాపము చేసి అవిధేయత కలిగి ఆజ్ఞను అతిక్రమించి పాపము వేలుబడి చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు విధేయతను చూపించి అనేక మంది నీతిమంతులుగా చేస్తాడు. ఇదైతే ఎందుకంటే మనిషి యొక్క జీవితంలో కలుగుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఈ లోకంలో చేస్తున్న పరిమాణం ఏం చేయబడుతుందంటే, ఒక్కడు చేసిన దానికి అనేక మంది అనుభవించుతున్న పరిస్థితులు ఉండగా ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు విధేయతను చూపించి అనేకులను నీతి మార్గంలో నడిపించడానికి తీసుకొచ్చిన ప్రణాళికది. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం.
ఏలైనగా ఒకని మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడినో అలాగే ఒకని విధేయత వలన అనేకులను నీతిమంతులుగా చేయబడడానికి కారణమైంది. ఎందుకు ఈ విధేయత అంటే, ఇప్పుడు చూపించడానికి ఒకరు లేడు, ఆ మార్గం చూపించేవాళ్ళు లేరు. ఇప్పుడు ఒక మార్గంలో ఒక వ్యక్తి ఏమో తప్పు చేసిన పరిస్థితిలో ఇప్పుడు పాపం ఏలుబడి చేస్తున్న స్థితిని బట్టి ఇప్పుడు ఏ స్థితిలోకి వస్తే ఎలాగుంటే ఆ అగ్రస్థానానికి వెళ్తారో చూపిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అవిధేయతను చూపించి ఆ విధమైన స్థితిలో నడిపించబడితేనే నేను జయించా. చూడండి, నేను జయించిన ప్రతి వాణిని ఎలాగ జయించాలో చూపించాడు. మార్గం ఎలా నడిపించబడాలో చూపించాడు. ఎలాంటి స్థితిలో ఎలాంటి స్థానంలో తను ఎలాగా తగ్గించుకున్నాడు. ఆ యొక్క అగ్రహ స్థానంలో ఉండకుండా తన యొక్క జీవితంలో ఒక కడపట్ట స్థానంలో ఉండి తను తగ్గించుకున్న దాన్ని బట్టి ఎంతగా హెచ్చించబడ్డాడో. ఇప్పుడు అగ్రహ స్థానానికి వెళ్ళిన వాడు ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే మనల్ని కూడా అగ్రహ స్థానానికి రావాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పరా? హల్లెలూయా. అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్థానంలో ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుని ఎదుట ఆ సింహాసనం మీద ఎలా కూర్చోబడ్డాడో అలాంటి స్థానంలోనికి మనలలో కూడా తీసుకెళ్లాలని ఆలోచన. ఎలాగ నడిపించబడితే వస్తామో చూపించాడు. ఈ విధంగా విధేయతను చూపించిన వాడిగా తన్ను తాను తగ్గించుకొని ఇలాంటి స్థితిలోనికి వచ్చాడు. కనుకనే ఇక్కడ ఉన్న ఈ యొక్క సుంకరి పరిచర్యల యొక్క జీవితాల్లో ఎవరి యొక్క జీవితాలలో ఎలాంటి స్థితిలో మెచ్చుకొనబడుతున్నారు, ఎవరి యొక్క స్థానాన్ని బట్టి వారే మెచ్చుకుంటున్న స్థితిలో ఉన్నారు. కనుక ఇప్పుడు ప్రభు మెచ్చుకున్నవాడు మాత్రమే యోగ్యుడు అంటున్నాడు. ఇక్కడ అంటున్నమాట అదే కదా, ఎవడైతే జయిస్తాడో, జయించిన వారితో నేను ఆ యొక్క జయించిన వారిని ఆ సింహాసనం మీద కూర్చుండనిచ్చేదాను. మళ్ళీ అట్టి స్థానానికి మనం పొందుదామా? అట్టి స్థానంలోనికి మన జీవితాలు అప్పగించుకుంటామా? అలాంటి స్థానాల్లో మన జీవితాలు నడిపించబడుతున్నాయా లేదా? జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకమైన స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన ప్రణాళికలో మన కొరకు తన యొక్క రక్తాన్ని కాచాడు. ఎంతగా ప్రేమించాడో విలువ పెట్టి కొనుక్కున్నాడు కదా. విలువ పెట్టి కొనుక్కున్న మన జీవితాలు అంతగా తన జీవితంలో ఎలాంటి స్థానంలో ఎలాంటి జీవితం నడిపించబడిన వాడిగా మార్చబడిన వాడు. ఆ మార్చబడిన ఆ స్థితిని బట్టి మనము ఆయన కొరకు ఏం త్యాగం చేస్తున్నాం? మన జీవితాలలో ఒకరోజు దేవుని సన్నిధికి అప్పగించుకోలేని స్థితిలో ఉన్నామా? ఒకరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిచర్యలు చేయడానికి అప్పగించుకోలేని స్థితిలో ఉన్నామా? ఒకరోజు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలను బట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో సరైన స్థితిలో నడిపించబడలేని స్థితిలో ఉన్నామా? ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఎక్కడగా రావాలండి? ఏ స్థితిలో నడిపించబడుతున్నాం? ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి ఆ సమయ అనుకూలతను బట్టి దేవుని సన్నిధిలోనికి నీవు నడిపించబడుతున్న స్థానం ఎక్కడ ఉంది? నేను అంటాను ఒక మాట, ఏమనుకోవద్దు. రేపటి దినం మన జీవితాలలో పరలోకంలో ఏ స్థానాన్ని కోరుకుంటావా? చివరి కోరుకుంటావా? ముందు కోరుకుంటావా? ఏం చెప్పరింది? మన సందేహం ఉందా? స్థానం ఎక్కడ ఉందిలే అని అంటారా? వద్దులే, ఈ మాటల మీనికిడిలో దీవించి ఫలించును గాక. నా టైం ఓవర్ అవుతుంది. అందరం మోకరిద్దాం. ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి జ్ఞాపం చేసుకుని, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు ఒక్కసారి మనం పరిశీలించుకుంటూ ప్రభు సన్నిధిలో